ముందుగా అంటే జాతీయ స్థాయిలో జరిగిన అతిపెద్ద సంఘటన పదవిలో ఉన్న సీఎంని అరెస్ట్ చేయటం, దాని తదనంతర పరిణామాలు అంటే పక్కనున్న తెలంగాణ రాష్ట్రం మీద ప్రభావం చూపినాయి. తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళింది ఈడీ, ఢిల్లీలో ఆయన అరెస్ట్ చేసింది. దాని రిపర్కషన్స్ మీద కొంచెం ఇండియా కూటమి ఆశలు పెట్టుకున్నట్టుంది. సరే, దాంతోపాటుగా తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తే నిన్న చాలా డెవలప్మెంట్స్ జరిగినాయి. హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి భేటీ, దాంట్లో కీలక నిర్ణయాలు తీసుకోవటం, సీట్ల కేటాయింపుకు సంబంధించి నిర్దిష్టంగా ఈరోజు ఏమన్నా ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా అందరికీ ప్యానల్ ఉన్న సభ్యులందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఖచ్చితంగా దేశంలో మనం నేషనల్ జాతీయ స్థాయిలో తీసుకుంటే ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ను ఒక అతిపెద్ద పొలిటికల్ డెవలప్మెంట్గా చూడాలి. ఎందుకంటే మన భారతదేశ పొలిటికల్ చరిత్రలో ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో ఆఫీస్ నిర్వహిస్తూ ఉండగా ఒక సీఎంను అరెస్ట్ చేయడం అన్నటువంటిది ఇది మొదటిసారిగా చూస్తున్నారు. అంటే గతంలో మాజీ సీఎంలను అరెస్ట్ చేసినటువంటి ఘటనలు మనకు చాలానే ఉన్నాయి. అంటే జయలలిత గారు కావచ్చు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు కావచ్చు, మధుకోడ గారు కావచ్చు, ఇట్లా ఓంప్రకాష్ చౌతాలా గారు కావచ్చు, ఇట్లా చాలామందిని ముఖ్యమంత్రి తర్వాత పదవిలో నుంచి దిగిపోయిన తర్వాత వాళ్ళపైన వచ్చిన ఆరోపణలలో అరెస్ట్ చేయడం, వాళ్ళకు శిక్షలు పడడం, ఇదంతా మనకు తెలిసినటువంటి నేపథ్యం. కానీ ఒక చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉండగా ఒక లిక్కర్ స్కామ్లో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈడీ అరెస్ట్ చేయడం చూస్తే, అంటే గతంలో ఇదే ఢిల్లీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మనీష్ సిసోడియా గారిని అరెస్ట్ చేయడం, రీసెంట్గా కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళ కూతురు ఎమ్మెల్సీ కవిత గారిని ఇదే కేసులో అరెస్ట్ చేయడం, గతంలో చరచంద్రారెడ్డి గారిని, మాగుంట రాఘవరెడ్డి గారిని, తర్వాత బోయినపల్లి అవినాష్, ఇట్లా చాలామంది వరుసగా మనం అరెస్టులు చూస్తున్నాం. అంటే ఇక్కడ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడము, అరెస్ట్ చేసేటువంటి హక్కు ఆ ఏజెన్సీలకు, ఆ దర్యాప్తు సంస్థలకు ఉంటుంది. మోరోవర్ ఇక్కడ మనం దేశంలో ఒకవైపు ఒక చర్చ చూస్తున్నాం. మొన్న చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో కూడా సెక్షన్ 17A గురించి ఎంత పెద్ద స్థాయిలో చర్చ జరిగిందో కూడా చూసినాం. అంటే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే ప్రోటోకాల్స్ ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి, ఇలాంటి అంశాలపైన రెట్రాస్పెక్టివ్ పనిచేస్తుందా పనిచేయదా అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా దానిపైన పిల్లులు వేయడము, అలాగే ఒక సైడ్ అటు చర్చ జరుగుతుంది ఆ సెక్షన్ 17A గురించి. సో మరోవైపు ఇక్కడ ఢిల్లీ సీఎంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం చూస్తే ఇది ఒక పెద్ద పొలిటికల్ డెవలప్మెంట్గా చూడాలా. పొలిటికల్గా ఇది ఇండియా కూటమికి ఎలాంటి అడ్వాంటేజెస్ తీసుకోబోతుంది. మోరోవర్ ఏంటంటే ఇక్కడ కేజ్రీవాల్ గారు కూడా ఇప్పుడు మనకు పంజాబ్లో కానీ, హర్యానాలో కానీ, ఢిల్లీలో కానీ కొన్ని రాష్ట్రాలలో వాళ్ళకు కొంత సబ్స్టాన్షియల్గా ఓటు బ్యాంకు, ఓటు షేర్ ఉండడం చూస్తున్నాం. మోరోవర్ ఇండియా కూటమిలో డిఎంకే తర్వాత అంతో ఇంతో కొంత యాక్టివ్గా కనపడేటువంటి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం వల్ల ఈరోజు ప్రతిపక్షాలు కూడా ఎట్లా రియాక్ట్ అవుతాయి, దేశంలో కూడా మళ్ళీ పొలిటికల్ సినారియో, పొలిటికల్ ముఖ చిత్రం ఏ విధంగా మారిపోతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇంకా వేరే మీరు ఇందాక అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ స్థానాలలో మారుస్తున్నారు, కొత్త పేర్లు మీరు గమనించారు లేదు, నిన్న వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్రకటించబోతున్న పేర్లలో బీసీలు ఉన్నారు. అలా ఎలాగో ఎస్సీ నియోజకవర్గాల నుంచి ఎస్సీలనే ఖచ్చితంగా రిజర్వ్డ్ కాబట్టి దాంట్లో ఏమి ఇది లేదు. కానీ బీసీల నుంచి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏలూరు చూస్తే పుట్టా మహేష్ యాదవ్ గారు, సుధాకర్ గారి కుమారుడు. సో మిగిలిన 2 స్థానాలు కూడా కీలకం. బాపట్ల నుంచి మాజీ ఐపీఎస్ అడిషనల్ డీజీగా చేసి రిటైర్ అయ్యారు దన్నేటి కృష్ణప్రసాద్ గారు. వాస్తవంగా ఆయన బీజేపీలో వర్క్ చేశారు. ఆయన ఇప్పుడు టీడీపీ క్యాండిడేట్గా రాబోతున్నారు తెర మీదకి. అలాగే ఆల్రెడీ ఇక్కడ మనం చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నాము. అంటే ఇప్పుడు ఎలక్షన్ల టైం ఎట్లుందంటే మీరు ఒకసారి 2009 నుంచి కూడా ఎలక్షన్ల నోటిఫికేషన్ డేట్కు, ఎన్నికల తేదీకి సమయం చూస్తే ఈసారి ఎన్నికలకు కొంత సమయం దొరికింది. అంటే దాదాపుగా 60 రోజులు, 58 రోజులు, 59 రోజులు సమయం దొరకడంతో ఈరోజు పొలిటికల్ పార్టీస్ కూడా కొంత స్పేస్ వచ్చింది. అంటే ఎక్కడైతే రైట్ అభ్యర్థిని మనం పెట్టామా లేదా. మోరోవర్ ఏంటంటే మీరు టీడీపీలో ఒకటి అబ్జర్వ్ చేయండి, చంద్రబాబు నాయుడు గారి పార్టీ పేరుతో IVRS సర్వేలు వస్తున్నాయి. అంటే రోజు ఒక పేరుతో మనము ఒకే నియోజకవర్గంలో సర్వే చూస్తున్నాం. అంటే సహజంగా మనం ఏమనుకుంటాం, ఒకరోజు సర్వే జరిగిన తర్వాత మళ్ళీ ఒక 10 డేస్కో 15 డేస్కో సర్వేలు జరగచ్చు అనేది సాంప్రదాయంగా మనకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్. కానీ ఈరోజు బాబు గారి పార్టీ నుంచి మనం రోజు ఒక పేరుతో ఒక్కొక్క నియోజకవర్గంలో వింటున్నాం. అంటే ఆయన డేటా ఫీడింగ్లో కానీ, డేటా కలెక్షన్లో కానీ ఎప్పుడూ చేయనంత ఎక్సైజ్ చేసి కొంత గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటే వాళ్ళనే పెట్టాలా అనే ఒక ప్రాసెస్లో ఈ యొక్క డిస్కషన్స్ జరగడం, పవన్ కళ్యాణ్ గారితో భేటీ. మోరోవర్ పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఒక మాట అనడం జరిగింది. అంటే నేను మధ్యవర్తిత్వం వహించడం వల్ల నేను కొన్ని స్థానాలు కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటంటే అంతిమంగా ఏ రాజకీయ పార్టీకైనా, ఏ కూటమికైనా గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే అభ్యర్థినే వాళ్ళు ఫీల్డ్లో పెట్టాలనుకుంటారు. కాబట్టి ఆ ఎక్సైజ్లోనే ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఒకసారి టీడీపీ నేత డూండి రాకేష్ గారి దగ్గరికి వెళ్తాం. రాకేష్ గారు నమస్కారం అండి.
సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మొత్తానికి ఏంటంటే ఒక కొలికి తీసుకొస్తున్నారు, అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తున్నారు. నిన్న వరకు బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తారని పేరు పడ్డ కృష్ణప్రసాద్ గారు ఈరోజు తెలుగుదేశం నుంచి రంగంలోకి దిగారు. దీంతోపాటు కీలకమైన అంశం ఏంటంటే లాటరీ కింగ్ నుంచి వైఎస్ఆర్సీపీకి 160 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో అందినాయి శాంటియాగో మార్టిన్ నుంచి. ఇదొకటి మెగా న్యూస్. అలాగే మేఘా నుంచి కూడా బీజేపీకి బీఆర్ఎస్కి నిధులు. సరే, ముందర వచ్చేప్పటికి అభ్యర్థుల వ్యవహారానికి వచ్చేప్పటికి బీజేపీలో నిన్నటి వరకు కీలకంగా బాధ్యతలు నిర్వహించిన కృష్ణప్రసాద్ గారు, తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ఇవాళ టీడీపీ అభ్యర్థి అయిపోయారు, బాపట్ల ఎంపీ. మీకు లేరా అభ్యర్థులు, లేకపోతే జల్లెడ పట్టి తీసుకుని వచ్చారా? సార్ గత 40 సంవత్సరాల నుంచి మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీని చూశారు. ఎన్నో రకాల అభ్యర్థులు, ఎన్నో కుల సమీకరణాల వల్ల బోల్డంత అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి ఎల్లవేళలా ఉంటారు. ఈ రోజు నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే 1కి 4 అభ్యర్థులు ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి. అయినా సరే పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీకి కొన్ని సీట్లు, జనసేనకు కొన్ని సీట్లు, మేము బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో కూడా మిత్రధర్మం కోసం వాళ్ళు అడిగారని మేము అందరం కూడా ఇవ్వటం జరిగింది. వారిని మేము గౌరవించుకోవాల్సిన బాధ్యత, అది మా బాధ్యత, తెలుగుదేశం పార్టీ యొక్క బాధ్యత. అంతేగాని కొంతమంది కొత్త అభ్యర్థులు ఎవరైతే అక్కడ బలంగా ఉన్నారో వాళ్ళు అక్కడ సీట్ అడిగారని, తెలుగుదేశం పార్టీకి అనుగుణంగా ఉన్నారని సీట్ ఇచ్చే టైంలో రకరకాల ఈక్వేషన్స్ చూసిస్తారు. వారి యొక్క కులగణం ఒకటే కాకుండా అది ఒక రిజర్వ్డ్ సీట్. అక్కడ లోకల్ ప్రజలు ఎవరిని కావాలనుకుంటున్నారు, లోకల్ ప్రజలు ఏ విధంగా చూడాలనుకుంటున్నారు, అక్కడ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ రిక్వైర్డ్ అని లోకల్ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇక్కడంతా కూడా ఎందుకనంటే ఎంపీ స్థాయిలో ఉండే వ్యక్తి ఎప్పుడూ కూడా ఆ ప్రాంతానికి మంచి చేయాలంటే పార్లమెంట్ లో పోరాడే వ్యక్తి అయి ఉండాలి. పార్లమెంట్ లో తన వాణిని వినిపించాలి. ఈ ప్రాంత సమస్యల్ని పార్లమెంట్ లో గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉంది. ప్రజలకి ఏ అవసరం అయితే ఉందో ఆ అవసరం తీర్చడం తెలుగుదేశం పార్టీ బాధ్యత. దాన్ని మనం వేరే తప్పుగా అర్థం చేసుకోవాల్సిన పనేం లేదు. ఖచ్చితంగా తప్పంటలా నేను అడుగుతున్నది మీరు గమనించలేరు. నేను తప్పంటలా, అది దట్ ఈస్ అప్ టు యూ. మీ లిబర్టీ ప్రకారం మీరు ఎంచుకుంటారు. నేను అనేది ఏంటంటే మీకు సొంతంగా అభ్యర్థులు లేరా, బీజేపీ నుంచి ఎందుకు అరువు తెచ్చుకోవాల్సి వచ్చిందని? లేదు, ఇది కేవలం మీరన్న మాటే సార్. రేపు అనౌన్స్ అయ్యేటప్పుడు అసలు విషయం మీకు అర్థమవుద్ది. ఏ క్యాండిడేట్ అయినా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అవుతాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఈ క్యాండిడేట్ అనౌన్స్ చేశాక అప్పుడు మీరు అడిగిన దానికి మేము కరెక్ట్ సమాధానం చెప్తే బాగుంటది అనేది ఈ క్యాండిడేట్ ఎంచుకోవడం ఖరారు అయిపోయింది. అనౌన్స్మెంట్ ఒకటే. అమలాపురం నుంచి ఎలాగో బాలయ్య గారి అబ్బాయి, ఆయన విషయంలో హరీష్ గారి విషయంలో ఎవరికి మీ పార్టీలో కానీ లోకల్గా కానీ ఎవరికి అలాంటి డిస్ప్యూట్ లేదు. బట్ ఈయన విషయంలో కూడా డిస్ప్యూట్ ఏం లేదు. కృష్ణప్రసాద్ గారు బీజేపీ నుంచి నుంచుంటారేమో అనుకునే క్రమంలో ఆయన హఠాత్తుగా తెలుగుదేశం అభ్యర్థిగా తెర మీదకి వస్తున్నారు. ఇలాంటి విచిత్రాలు చేయాల్సిన అవసరం తెలుగుదేశానికి అగత్యం ఎందుకు ఏర్పడిందని నేను అనేది. ఆయన రాయల్ గా బీజేపీకి ఆ సీట్ ఇచ్చి బీజేపీ అభ్యర్థిగా ఆయన్నే బరిలో ఉంటారని ప్రకటిస్తే అయిపోయేదిగా. 24 గంటలు ఓపిక పడితే అది కూడా మీకు తెలిసిపోద్ది కదా సార్ అంటున్నా. ఇప్పుడు గతంలో మనం కొన్ని నియోజకవర్గాలు తీసుకోండి, పెడన ఎటువంటి పరిస్థితుల్లో జనసేన పోటీ చేస్తానని చాలా మంది రూమర్ క్రియేట్ చేశారు. తణుకు జనసేన పోటీ చేస్తున్నారు, కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అక్కడికి వచ్చారు. ఈ రోజు కూడా మనకు ఆ కన్ఫ్యూజన్ అనేది ఈ సోషల్ మీడియాలోనో కొన్ని వార్తలు బయటికి రావడం వల్ల, చూచాయిగా కొన్ని విషయాలు బయటికి రావడం వల్ల మనం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సీట్లు అనేది పై స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు కాబట్టి, అట్నుంచి బీజేపీ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి, ఎవరిని ఎక్కడ నిలబెడితే గెలుపు అవకాశాలు ఉన్నాయో ఖచ్చితంగా దానికోసం త్యాగాలకి రెడీగా ఉన్నాం అందరం కూడా. కేవలం పోటు చేయకూడదని ఒక విషయంతో దాన్ని ఏదైతే అనుగుణంగా ఉందో దానికోసం ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. కొంచెం ఓపిక పడితే ఎక్కడ ఏ సీట్లో అంటే పేర్లు ఎవరైనా రావచ్చు. ఇందాక మా విశ్లేషకులు గారు చెప్పినట్టు రోజుకొకళ్ళ పేరుతో సర్వే జరుగుతూ ఉంది. ఇదే బాపట్ల నియోజకవర్గంలో కొంత పేర్లతో సర్వే జరిగింది, ఇవాళ ఇంకొక పేరుతో సర్వే జరుగుతూ ఉంది. కానీ ఫైనల్ లెక్కలు వేసుకునేటప్పుడు ఏది కరెక్ట్ అనేది పెద్ద ఆయనను పవన్ కళ్యాణ్ గారు లెక్కలు వేసుకుంటారు. వాళ్ళిద్దరు నిర్ణయం వరకు బీజేపీ సూచనలు తీసుకుంటారు. దాని ప్రకారంగా పార్లమెంట్ అభ్యర్థుల్ని ప్రకటిస్తారనమాట. రైట్. ఒకసారి బొలిశెట్టి శ్రీనివాసులు గారి దగ్గరికి వెళ్దాం, జనసేన అధికార ప్రతినిధి. బొలిశెట్టి గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. నిన్న మీ అభ్యర్థుల వ్యవహారం కూడా చర్చకు వచ్చింది. ఆరణి శ్రీనివాసులు గారిని ఏమన్నా మార్చవచ్చునేమో అని. అలాగే ఇక్కడ పిఠాపురం నుంచి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆయన కాకినాడ ఎంపీగా పోటీ చేసే పని అయితే పిఠాపురం నుంచి ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ఆయన చేసిన ప్రకటన తర్వాత వర్మ గారు గుస్సా అవటం, లేదు నేనే ఒకవేళ పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి కంటెస్ట్ చేస్తే నేను పిఠాపురం నుంచి కంటెస్ట్ చేస్తాను, ఇది నా సీటు అని అనటం కూడా కొంత వివాదం జరిగింది. దాని మీద కూడా
చర్చ వచ్చింది. ఈరోజు ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా సార్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం అండి. డెఫినెట్గా ఇవాళ రేపట్లో చాలా వరకు గ్లో చేయొచ్చండి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు ప్రచారంలో దిగిపోయారు. ఇంకా డిలే అయితే దానివల్ల రెండు పార్టీలుగా అర్థం. కాబట్టి ఇద్దరు కూడా సర్వే జరుగుతున్నాయి రోజు అన్ని చోట్ల. ఎవరైతే గెలుస్తారు, ఎవరైతే అన్ని చాలా ఆశ చూసి రెండు పార్టీలు కూడా నిర్ణయం తీసుకుంటున్నాయి. దీంట్లో ఏమీ చేయలేదు. డెఫినెట్ గా ఈ రోజు రేపట్లో కొంత వచ్చే అవకాశం ఉంది వాసుదేవ్ గారు. అయితే అంటే పొత్తులో భాగంగా మీరు చూస్తున్నారు, ఎలాగూ ఏలూరు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన రంగంలోకి దిగుతున్నారు. బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపాలని చెప్పేసి పొత్తులో భాగంగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈయన పుట్టా మహేష్ యాదవ్ గారు, పుట్టా సుధాకర్ యాదవ్ గారి కుమారుడు, స్థానికేతరుడు, బీసీ అయినప్పటికీ స్థానికేతరుడు. అంతవరకు గోపాల్ యాదవ్ గారి, ఆయన ఎన్ఆర్ఐ గోపాల్ యాదవ్ గారి పేరు వినిపించింది. హఠాత్తుగా ఆ పేరు పక్కకి తొలగిపోయింది. అంటే మీరన్నది నిజమేనా? ఏ రోజుకి ఆ రోజు వచ్చే సర్వే అవుట్కమ్ను బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే నిర్దిష్టంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటున్నారా? ఏమైనా ఒత్తిడి వల్ల నిర్ణయాలు తీసుకుంటారా? అక్కడ బీసీ అభ్యర్థిని వైసీపీ పార్టీ ఖరారు చేసింది, ఎలాగో నుంచోబెట్టారు. ఇప్పుడు అదే ఈక్వేషన్ లో మళ్ళీ బీసీ అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంటుందని నేను అనుకున్నాను. ఆయన కూడా ఇప్పుడు ఇంకొక ఆయన గోపాల్ యాదవ్ గారు కూడా, ఆయన కూడా బీసీ అభ్యర్థి, ఆయన ఓసీ కాదు. సో ఏంటంటే ఇద్దరులో ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు ఈయన కొత్తగా తెర మీదకి వచ్చాడు, దీని మీద కూడా సర్వే చేస్తారు. సర్వేలో కనుక వస్తేనే ఆయనకి ఇస్తారు. లేకపోతే ఇవాళ సోషల్ మీడియాలోనో మనం మాట్లాడుకున్నంత మాత్రాన చంద్రబాబు గారు సీట్ ఇస్తారని అయితే నేను అనుకోను. ఎవరినో తీసుకొచ్చాక నిలబెడితే గెలుస్తారా అనేది కూడా ఆలోచించాలి. ఏ వ్యక్తికైనా అక్కడ కొంత పరిచయాలు ఉండాలండి. ఎవరిని పడితే తీసుకెళ్లి మనం ఎక్కడో చోట నిలబెట్టేస్తే గెలుస్తారని ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో నేను అనుకోను. డిఫరెంట్ గా అక్కడ బంధుత్వాలు, లేకపోతే అక్కడ రిలేషన్స్, ఫ్రెండ్స్, ఎవరో ఏదో ఒక సర్కిల్ ఉండాలి. ఇప్పుడున్న ఆషామాషిగా మాత్రం నిలబెట్టే పరిస్థితి లేదు వాసుదేవ్ గారు. అంటే మీరు అనేది నిజమే. అంటే ఇవాళ రేపు చాలా క్రిటికల్గా ఉంది. అంటే ప్రతి చిన్న అంశాన్ని కూడా మెటిక్యులస్గా ఆలోచన చేసి మరి డిస్కస్ చేసి మరి అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అయితే మీకు పిఠాపురానికి సంబంధించి వర్మగారి వివాదం సమసిపోయినట్టుగా భావించాలా? ఆయన ఏ రోజుకి ఆ రోజు కొత్త వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొంత ఇబ్బంది కలిగిస్తున్నట్టు అనిపించట్లా మీకు? దాని గురించి చంద్రబాబు గారు కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. డెఫినెట్ గా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి చెప్పాలి, నీకు తగిన ప్రాధాన్యత ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన ఏంటంటే సీటు మారిస్తే నేనే పోటీ చేస్తానని జనరల్ గా ఏంటంటే సార్ ఎనీ యాస్పిరెంట్ అలాగ అనుకోవచ్చు. దాన్ని మనం పెద్ద తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఆ రోజు వరకు నేనే ఎమ్మెల్యే అనుకుని తిరిగి అభ్యర్థి ఒకేసారి తెర నుంచి పక్క తీసినప్పుడు కొంత బాధ ఉంటుంది. ఆ బాధలో ఆయన మాట్లాడిన దాన్ని నేనేం తప్పట్టుకోను. కానీ వాళ్ళ జెండాలు తగలబెట్టడం, లేకపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడే దానికి మనం డెఫినెట్ గా వ్యతిరేకిస్తాం. అది చేయకూడదు. ఇప్పుడు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, పార్టీ లైన్ లో కట్టుబడి మాట్లాడాలి తప్ప ఇవాళ కళ్యాణ్ గారు 24 సీట్ల నుంచి 25 సీట్లు సరిపెట్టుకున్నారు. ఎందుకు? పొత్తు ధర్మాన్ని పాటించాలి, అవసరమైతే గౌరవించాలి. మనం 2 సీట్లు తగ్గైనా నెక్స్ట్ టైంకి మనం పికప్ చేసుకోవాలంటే ఈ రోజు మనం ఒక బీజాన్ని వేసుకోవాలని ఆలోచన ఆయన పనిచేసిన మాట వాస్తవం. అదేవిధంగా వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పుడు వర్మ గారు మాట్లాడుతున్నారు అంటే దానికి మనం ఆన్సర్ చేయలేము. వర్మ గారు ఆలోచించాలి, ఏంటిది ఇది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తే మన పార్టీ కోసం సాక్రిఫైస్ చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదని ఆలోచన వాళ్ళకి రావాలి తప్ప నేను పోటీ చేస్తే నువ్వు పోటీ చేస్తే నేను చేస్తాను, లేకపోతే ఆయన ఎవరినో పోటీ చేస్తే నేను చేయను అనేది పార్టీని డిసైడ్ చేస్తుందండి. నిజంగా వర్మ గారికి ఇస్తుందేమో, నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేయనప్పుడు వర్మ గారికి ఇవ్వచ్చేమో, లేకపోతే ఉదయ శ్రీనివాస్ తెర మీద రావచ్చేమో. అది ఖరారు అయ్యాక మనం ఊహించి ఈ గొడవలు పెట్టిన సందర్భం అవుతుంది. మనం కనుక అలా చెప్పామనుకోండి, ఆయన చేస్తారు, ఆయన అలా అన్నారు, అది తప్పన్నాం అనుకోండి, వాళ్ళు ఇంకోటి అంటారు. కాబట్టి ఇద్దరిని కూల్ గా ట్రై చేయాలి సార్, నా ఉద్దేశం అది. రైట్. ఒకసారి వైసీపీ నేత మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. మోహన్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. మీకు పెనాల పాల్గొన్న పెద్దలకు, అందరికీ, వీక్షకులకు. సో మీరు తీసుకొచ్చిన బీసీ కార్డు ప్రయోగం మొత్తానికి ఏంటంటే మీరు మీ లైన్లోకి మిగిలిన పార్టీలను కూడా అనివార్యంగా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఏలూరు నుంచి మరి బీసీ నాయకుడు
మహేష్ యాదవ్ గారు, పుట్టా మహేష్ యాదవ్ గారు, పుట్టా మహేష్. పుట్టా మహేష్ యాదవ్ గారిని బరిలోకి దింపే అవకాశం టీడీపీ. మీరు ఆల్రెడీ బీసీ అభ్యర్థిని ప్రకటించారు. మీరు ప్రకటించడమే కాకుండా మీరు అభ్యర్థులు ప్రకటన చేసిన రోజున కులాల వారీగా ఎలా మేము 2019కి 24కి ప్రగతి సాధించాం, మేము ఎలా బీసీలకు ఇచ్చామని ఉపకులాల పేర్లతో సహా, మామూలుగా ఇదివరకు ఓసీ బీసీ అని రాసేవాళ్ళు, ఈసారి కులాలతో సహా రాశారు. మీరేం మొహమాట పడలేదు ఆ విషయంలో, ప్రకటన చేశారు. అంటే బీసీల అభ్యర్థుల్ని మేము ప్రకటించి మేము వాళ్ళ అభ్యున్నత కోసం ముందుకు వస్తున్నాం, టీడీపీ వెనకబడిందని మీరు ఒక ఛాలెంజ్ మాదిరి చేస్తే దానికి టీడీపీ కూడా గట్టి కౌంటర్ వేస్తుంది. పుట్టా ఫ్యామిలీకి మంచి పేరుంది, చాలా బలమైన అభ్యర్థిని వాళ్ళు కూడా ఏలూరులో రంగంలో దిప్పుతున్నారు. కర్నూలు నుంచి నాగరాజు గారిని, అనంతపురం నుంచి బీకే పార్థసారథి గారిని. సో ఇట్లా చూడండి, మొత్తం ఓవరాల్గా చూస్తే మీకు సరైన ధీటైన సమాధానం చెప్పడానికి తెలుగుదేశం కూడా రెడీగా ఉన్నట్టుంది. మీరేమంటారు? నమస్కారం అండి. విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారికి వైసీపీ సర్వేలు, వైసీపీ మీద ఆయన స్వయంగా సర్వేలు చేయించుకోవడం, వాళ్ళ పార్టీకి సర్వే చేయించుకోవడం, వాటిని రెండింటిని పోల్చుకున్నప్పుడు చూస్తే ఎక్కడ చూసినా వైసీపీ ఆధిపత్యంలో ఉంది అనేది పక్కా తెలిసిపోయింది. కాబట్టి తెలిసిన తర్వాత ఎటు తిరిగి ఈసారి మనము అధికారంలోకి రాకపోతే పార్టీ మనగడే ఉండదు. ఎందుకంటే వయసు రీత్యా ఆయన తగ్గిపోతున్నాడు, కొడుకు ఆ స్థాయిలో మెయింటైన్ చేసేట్టుగా లేడు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వచ్చేస్తే పార్టీ మన చేతిలో ఉండదు, వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి తెచ్చుకొని కొడుకును లాస్ట్ మూమెంట్ అయినా ముఖ్యమంత్రి చేసుకుంటే ఆ కొడుకు మళ్ళీ తర్వాత పార్టీ నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో భాగంగా సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే ఇలాంటివన్నీ చేస్తున్నారు. మాకైతే నాది కళ్యాణదుర్గం నియోజకవర్గం, అనంతపురం జిల్లా. మా నియోజకవర్గంలో హనుమంతరాయ చౌదరి అని మాజీ ఎమ్మెల్యే, అతను దాదాపు 50 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో, అంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి ఆయన వయసు 50 సంవత్సరాల రాజకీయ వయసు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి పంచాయతీ సర్పంచ్, పంచాయతీ నుండి ఎంపీపీ నుండి కార్పొరేషన్ చైర్మన్, తర్వాత ఎమ్మెల్యే అయినాడు. ఎమ్మెల్యే ఒకసారి ఓడిపోయినాడు, ఒకసారి ఎమ్మెల్యే అయినాడు. అలాంటి వ్యక్తిని కూడా పక్కన పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఉమామహేశ్వర్ నాయుడు అని పక్కన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అతన్ని తీసుకొచ్చి 2019లో పోటీ పెట్టించారు. 19లో ఓడిపోయినాడు. ఓడిపోయిన తర్వాత ఇన్ఛార్జ్ పెట్టాడు. అతను అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని తొలగించేసి అమ్మిలేని సురేంద్ర బాబు అనే వ్యక్తి కాంట్రాక్టరు, మంచి కాంట్రాక్టరు, దాదాపు 100 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చి ఇక్కడ వచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తారని చెప్తున్నారు. అతను ఇప్పటికే నియోజకవర్గం ఇన్ఛార్జ్ అని ప్రకటించిన తర్వాత నియోజకవర్గంలో ఎక్కడన్నా అక్కడక్కడ గుళ్ళకు గోపురాలకు లక్షల డబ్బులు వెచ్చిస్తున్నారంటే అంటే ఖచ్చితంగా మనం గెలవాలంటే బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులను పెట్టుకోవాలి అనే ఉద్దేశంలో భాగంగానే ఈ విధమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. అదేవిధంగా పుట్ట మహేష్ కూడా బ్రహ్మాండమైన కోటీశ్వరుడు అతను, కడప జిల్లా అతను తీసుకుపోయి అక్కడ తీసుకుపోయి పెడుతున్నారంటే అక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇది పక్క జిల్లాలో నుండి పక్క జిల్లా అయితే ఒక రకం, కానీ ఎక్కడో ఏలూరు ఎక్కడ, కడప జిల్లా ఎక్కడ, ఇక్కడ నుండి అక్కడ తీసుకుపోయి పెట్టడం, ఆ ప్రాంతంలో లీడర్లు లేనట్టు, ఆ ప్రాంతంలో యాదవులు లేనట్టు, కేవలం ఈ ప్రాంతంలోనే ఉన్నట్టు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి అదేవిధంగా బాపట్లలో మేము పెట్టినటువంటి క్యాండిడేట్ నిరుపేద ఒక ఫోటోగ్రాఫర్, అలాంటి వ్యక్తిని మేము ఎంపీగా పెడితే ఒక మీరు అన్నది నిజమేనండి. మీరు అన్నది మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల క్రితం ఆయన నిరుపేదే, మీరు అన్నది నిజమే. అదే 5 ఏళ్ల క్రితం నిరుపేదే, ఎంపీగా ఇప్పుడు నిరుపేద. ఎంపీ అంటే ఎంపీ ఫండ్స్ పాడుపతే ఏదో 5 ఖర్చులు వచ్చింటాయి తప్ప ఎంపీలో పెద్ద భారీ ఎత్తున నిధులు వచ్చి వాళ్ళు చేసుకునే పరిస్థితి కూడా ఉండదు కదా. కరోనా వచ్చిన తర్వాత ఎంపీ ఫండ్స్ కూడా రిలీజ్ చేయలేదు కదా. కాబట్టి ఆయన పెద్ద కోటీశ్వరుడు కాదు కదా. నేను ఆ మాటల్లో 5 ఏళ్ల క్రితం నిరుపేద అని మాత్రమే అన్నా నేను. ఇప్పటికి కూడా నిరుపేద అంటున్నా. ఒక నిరుపేద అనుకుంటే ఇప్పుడు మేము మడకశిరలో ఉపాధి హామీకి వెళ్ళే కూలీకి ఇచ్చినాం అన్నమాట. మడకశిర, అనంతపురం జిల్లా మడకశిర సింగనమల నియోజకవర్గంలో ట్రిప్పర్ డ్రైవర్కి ఇచ్చినాం. ట్రిప్పర్ డ్రైవర్ అంటే మేము చాలా మందికి ఈ విధమైనటువంటి ప్రయోగాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. పేద బడుగు బలహీన వర్గాలను అత్యున్నత స్థానంలో ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా దాదాపు 59 మంది బీసీలకు మాత్రమే మేము కేటాయించి వాళ్ళను మంచి స్థానంలో చూడాలండి. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు కులాలు చూపించారంటే కులాలు బీసీలలో కేవలం గతంలో ఉన్నటువంటి బీసీలలో 1, 2, 3 కులాలను, ఏది బీసీలలో బలంగా ఉన్నటువంటి కులాలను మాత్రమే చూపించేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడ కనపడని బీసీలను కూడా బయటికి తెచ్చి వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ ఇచ్చే కార్యక్రమం చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పుడు వాళ్ళను అనేక రకాలుగా ఆదుకునే కార్యక్రమం ప్రజలను చేసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి 3 ఏళ్ల నుండి దాదాపు గడపకు వెళ్లే కార్యక్రమం చేపట్టిన
తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ నియోజకవర్గాలు తిరిగిన తర్వాత జనంలో బ్రహ్మాండమైనటువంటి స్పందన వచ్చిన తర్వాత ప్రజలకు చేసినటువంటి మేలు ఎక్కడికక్కడ వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళకు చూపించి మేము ఈ విధమైనటువంటి మేలు చేసినాం, మేము మంచి జరిగిందా లేదా మీరు చెప్పండి, మంచి జరిగింటే మాకు ఓటు వేయండి, మంచి జరగకపోతే మాకు ఓటు వేయొద్దు అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సాహసంతో ముందుకు వస్తున్నాడు కదా, ఇలాంటి వ్యక్తిని మనం ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనం ప్లాన్ మార్చుకోవాలని, వాళ్ళకి ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మార్చుకునే ఉండే అవకాశం ఉంది. మా బొలిశెట్టి శ్రీనివాస్ అన్న అయితే చాలా పాపం, ఆయన ఎప్పుడుంటో సీనియర్, ఆయన ఈసారి పోటీ చేస్తే నేను రాజకీయాలు ఉంటా లేదంటే రిటైర్డ్ అవుతానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తులు, మంచి వ్యక్తులను, ఉన్నట్టు ఓపెన్ గా మాట్లాడే వ్యక్తులు, అలాంటి వ్యక్తులకు అవకాశం కల్పించవచ్చు కదా. వీళ్ళు ఆ విధమైనటువంటి అవకాశాలు కల్పించడం లేదు. కేవలం డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఏ ప్రాంతమైనా సరే ఆ ప్రాంతంలో మనం పోటీ చేయడానికి సిద్ధంగా పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వీళ్ళు ప్రజలకు మేలు చేయాలి, పేదలకు మేలు చేయాలి, కులాల సమీకరణలో మనం కరెక్ట్ గా పేదవాడైనా సరే బీసీలను తీసుకొచ్చి పెట్టాలనే, స్థానికులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన వాళ్ళు చేయలే. మీరు చెప్పినట్టు పార్టీసారి పెనుగొండలో 2019లో పోటీ చేసినారు, నేను అక్కడ ఇన్ఛార్జ్ గా కూడా పనిచేసినారు. అక్కడ ఆయన దారుణంగా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆయన పెద్ద లీడర్ అయితే కాదు, కానీ గతంలో ఆయన ఒక చిన్న కార్యకర్త నుండి జెడ్పీ చైర్మన్ ఎంపీ గాను తర్వాత వచ్చిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి ఊపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తులైతే ఇక్కడ పెద్ద లీడర్లుగా అనిపించడం ప్రజలు భావించడం లేదు. మోహన్ రెడ్డి గారు బీసీ ఈక్వేషన్స్ మీద చాలా సీరియస్ గా వర్క్ చేసిన వైఎస్ఆర్సీపీ కడప జిల్లాలో బీసీలకు చెందిన సీట్లలో రెడ్లని నుంచోబెట్టడానికి గల కారణం ఏంటి చెప్పండి. ఇప్పుడు మీరు అంటున్నారు మంగళగిరి, ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్ సార్, కైండ్లీ లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు మంగళగిరిలో అది బీసీల నియోజకవర్గం, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గం. అక్కడ తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన లోకేష్ గారిని ఎట్లా నుంచోబెడుతుందని మీరు క్వశ్చన్ చేస్తూ వచ్చారు. సరే, మీరు కూడా రకరకాల అభ్యర్థులు మార్చి చివరికి లావణ్య గారి పేరు ప్రకటించారు. మరి అదే సామాజిక వర్గం ప్రొద్దుటూరులో కూడా ఉందిగా, అక్కడ మీరు మీ ఔదార్యాన్ని, మీ వితరణని చాటుకునే అవకాశం ఉన్నా కూడా ఎందుకు రెడ్డి సామాజిక వర్గాన్ని ఉంచబెట్టారు? ఇది జనం అడుగుతున్న ప్రశ్న, నేను కాదు. ఇప్పుడు మంగళగిరిలో ఉన్నటువంటి సామాజిక వర్గం చాలా ఎక్కువ ఉంది, మీకు తెలిసిన లేదు. నేను కూడా తాడేపల్లిలో మాకు ఇల్లు ఉంది, నేను ఆ జిల్లా ఉండేనండి, నాకు తెలుసు. నాకు తెలుసు ఎక్కువ ఉంది. అదే పొద్దుటూరుకి వచ్చేటప్పటికి అంత లేదు. పొద్దుటూరులో రెడ్డి సామాజిక వర్గం చాలా అధికంగా ఉంది. 45% పద్మశాలీలు ఉన్నారండి. నాకు ఐ హావ్ ఎ స్టడీ. నాకు తెలుసు 45% వైశ్యాస్ ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, బాగున్నారు. కాకపోతే వీళ్ళకన్నా ఎక్కువ రెడ్డిస్ ఉన్నారు. అందువల్ల అక్కడ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నప్పుడు, ఆ విధమైనటువంటి అభిప్రాయం ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ క్యాండిడేట్ మనకు అవసరం అనిపించినప్పుడు ముందు ఎమ్మెల్యేగా పని చేస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తి ఖచ్చితంగా గెలుస్తానన్నప్పుడు మేము కూడా గెలుపులో మీకు ఒక విషయం షేర్ చేయమంటారా? ఒక సీనియర్ జర్నలిస్ట్ సంఘాల నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అన్న ఇది మా సీటు, ఆయన పద్మశాలి సామాజిక వర్గం, నేను కాదు అభ్యర్థి, ఇంకెవరైనా సరే మా సామాజిక వర్గం నుంచి అంటే, మీ వాళ్ళ దగ్గర పైసలు లేవు కదన్నా ఎట్లా నుంచో పెడతారని అడిగారట ఆఫ్ రికార్డ్ కాన్వర్జేషన్లో. అండ్ అదే జర్నలిస్ట్ సంఘాల నాయకుడు చంద్రబాబు గారు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చిన సమాధానం అంటే, at the helm of those who are sitting at the helm of affairs, వాళ్ళ ఆలోచన విధానం రెడ్డా కమ్మ అని కాదు, ఒకే రకంగా ఉంటుంది. సో బీసీలకు ఎప్పుడు ఇస్తారు సార్ మీరు అక్కడ అవకాశం? అంటే అక్కడనే కాదు, అలాంటి ఐదు కీలకమైన నియోజకవర్గాలు ఉన్నాయి, అది బీసీల పట్టున్న నియోజకవర్గాలు. నేను చెప్తుంది అచ్చంగా ఇదే సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గం నుంచి 5గురికి ఇయ్యక్కర్లా. నాయి బ్రాహ్మణుల నుంచి ఇంతవరకు రిప్రజెంటేషన్ లేదు, కుమ్మరుల నుంచి ఇంతవరకు రిప్రజెంటేషన్ లేదు. మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎల్లకాలం రెడ్లు కమ్మలేనా? ఇప్పుడు మేము వచ్చి మా పార్టీ వచ్చి ఎప్పుడో స్వతంత్రం ముందు నుండి వచ్చిన పార్టీ కాదు. మా అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది 5 ఏళ్ళు, అంత ముందు ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఎంతో ప్రక్షాళన జరిగి నీకు ఇప్పుడు మంగళగిరి కానీ ఇతర నియోజకవర్గాలకు రెడ్లకు సంబంధించినటువంటి ఏరియాలో తప్పించడం జరిగింది. భవిష్యత్తులో మీరు చెప్పినట్టు ఆ ప్రాధాన్యత ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఖచ్చితంగా నిలబెడతాం. మీరు అన్నట్టు మా నియోజకవర్గం కళ్యాణదుర్గంలో బీసీ నియోజకవర్గం అనే ఉద్దేశంలో భాగంగా నేనైతే పార్టీ పుట్టక ముందు నుండి నేను పార్టీలో ఉన్నా. మరి నాకు కూడా టికెట్ ఇవ్వాలని 2009లో రాజశేఖర రెడ్డి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెట్టి అడగడం జరిగింది 2009లో. మరి ఈ రోజు వచ్చేటప్పటికి ఆ సామాజిక వర్గాల సమీకరణ తీసుకున్నప్పుడు అక్కడ ఎక్కువ సామాజిక వర్గం బీసీలు ఉన్నారనే ఉద్దేశంలో భాగంగా నీకు ఇవ్వలేనని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం. మరి దానికి మనం ఏం చేయలేం కదా, దాన్ని ఆ విధంగా అనుకోవడానికి లేదు కదా. దీన్ని పొద్దుటూరు కావచ్చు, ఇంకో నియోజకవర్గం కావచ్చు, పొద్దుటూరు ఒకటే కాదు, రాష్ట్రంలో ఇలాంటి నియోజకవర్గాలు ఎక్కడన్నా ఉంటే ధర్మవరం ఉంది. నేను సూటిగా అడుగుతున్నా, ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని పక్కన పెట్టి అక్కడ పద్మశాలి సామాజిక వర్గం నుంచి ఎవరినైనా అభ్యర్థిగా ఎంపిక చేయగలరా మీరు?
భవిష్యత్తులో అక్కడ మీరు అన్నట్టు పద్మశాలిలో రెడ్ల కన్నా ఎక్కువ లేరు. మీకు తెలిసిన ఈక్వేషన్ చూసుకోండి, ఒక కమ్యూనిటీ పరంగా తెప్పించుకొని చూడండి. వాళ్ళది నిర్ణాయక పాత్ర అండి అక్కడ ధర్మవరంలో. ధర్మవరం టౌన్ లో ఉన్నారు, ధర్మవరం టౌన్ లో ఉన్నారు. రూరల్ వచ్చేసి అంతా రెడ్లే ఉండేది అక్కడ ఎక్కువ మంది. మీరు నాకు తెలుసు కదా, నేను ఆ జిల్లాలోనే కదా, నాకు తెలియకుండా ఉంటుంది. అట్లా మీరు అన్నట్టు ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి సమీకరణలో అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా భవిష్యత్తులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిలబెట్టి చూపిస్తారు. వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు ఇంకోని చూసి భయపడే చేసే కార్యక్రమం కాదు. కాబట్టి ఇప్పుడు స్వయంగా నాతో చెప్పినారంటున్నా కదా, నేను ఆయనతో కలిసి ట్రావెల్ చేసినటువంటి వ్యక్తిని, జగన్ అభిమాన సంఘం పెట్టి రాష్ట్ర వ్యాప్తం ఉమ్మడి రాష్ట్రంలో తిరిగినటువంటి వ్యక్తిని, గ్రంథాలయ చైర్మన్ గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రాజీనామా చేసినటువంటి వ్యక్తిని. మరి నాకు ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వచ్చు కదా. నేను చెప్పేది మీరు అన్నట్టు ఆ ప్రాంతంలో బీసీలు అధికంగా ఉన్నప్పుడు డైరెక్ట్ చెప్పి తప్పించినాడని చెప్తున్నాను కదా. ఇతర ఈ సంగతి పక్కన పెడితే ఉంటుంది. ఈ సంగతి పక్కన పెడితే 160 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఏది ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ ఎవరంటే శాంటియాగో మార్టిన్, మీ పార్టీకి 160 కోట్లు, డిఎంకేకి వచ్చినాయి, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కూడా వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే తెచ్చుకున్నది మీరే 160 కోట్లు. సో వీటికి రేపు పొద్దున మీరు జనం ముందు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. ఎందుకంటే సుప్రీంకోర్టు ఎంత స్ట్రింజెంట్గా నిలబడింది ఆ అంశంలో. ఎట్టి పరిస్థితుల్లో రివీల్ చేయాలి, డిస్క్లోజ్ చేయాలని ఎస్బీఐ మీద, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద ఒత్తిడి తీసుకొస్తే మొత్తానికి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. యాడ్ నుంచి వస్తున్నాయి ఇవన్నీ. ఎలా మీకు డైవర్ట్ అవుతుంది మీకంటే పొలిటికల్ పార్టీస్కి? రేపు పొద్దున జనాలకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఈ ఫండ్స్ ఎంతవరకు వచ్చినా ఎంత వచ్చినా ఇదైతే నాకైతే తెలియదు. కానీ మీరు చెప్తుంటే నేను వింటున్నా. నిన్న కూడా ఒక ఛానల్లో పాల్గొన్నప్పుడు ఆ ఛానల్లో కొందరు ఒక మాట అన్నారు, డ్రగ్స్ ఇతర దేశాల నుండి వచ్చంటే పట్టుకున్నారంట. పట్టుకున్నటువంటి దాంట్లో కేర్ ఆఫ్ అడ్రస్ చూసి వైఎస్ఆర్సీపీ ఉందంట. వైఎస్ఆర్సీపీ వాళ్ళు డ్రగ్స్ తెచ్చి అమ్మిస్తున్నారు 25,000 కిలోలు అని చెప్పి. మరి ఈ రోజు చూస్తే కోటయ్య చౌదరి అని తెలుగుదేశం పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి పురంధేశ్వరి గారితో వాళ్ళ తండ్రికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయని పేపర్లు ఉన్నాయి. మరి ఇవన్నీ వాస్తవాలా అవాస్తవాలు అనేది భవిష్యత్తు తెలుస్తుంది కదా. మనం ఇదే కరెక్ట్ అని చెప్పుకోవడానికి లేదు కదా. ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఆన్ రికార్డ్ అండి, ఆన్ పేపర్ ఇచ్చినవి, ఆన్ పేపర్ సుప్రీంకోర్టుకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినవి. ఇవేమి వాళ్ళు చెప్పింది కాదు. డ్రగ్స్ అంటే మీరు అన్నట్టు తెలుగుదేశం ఆరోపిస్తుంది. ఎందుకంటే అందరికన్నా ముందు రెస్పాండ్ అయింది లోకేష్ గారు. ఆయన చాలా ఉత్సాహంగా దీనికిను వైసీపీకి లింక్ పెట్టేశారు. ఆ షిప్లో దిగుతున్న డ్రగ్స్కి అలాగే నాల మీద ఉన్న వైసీపీ నాయకులకి ఆయన సంబంధం పెట్టేసి ఇమ్మీడియట్గా ఆయన ట్వీట్ చేశారు. సో అది పక్కన చెప్పేది. కోటయ్య చౌదరి అనే వ్యక్తి వాళ్ళ తండ్రి వచ్చేసి బీజేపీ పురంధేశ్వరి గారితో వ్యాపార లావాదేవీలు ఉన్నాయనేది ఈ రోజు వచ్చిన ఆరోపణలు కాదు, పేపర్లు వచ్చినాయి. మరి వాళ్ళని తీసుకొచ్చి దీంట్లో మాకు వైసీపీకి అంటగట్టి పెడుతున్నారంటే ఈ ఆరోపణలు అనుకోవాలా, నిజం అనేది ఇంకా నిర్ధారణ అవుతుంది కదా. ఇప్పుడే తెలియదు కాదు కదా. రైట్. ఒకసారి రామ్నాథ్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్నాథ్ గారు, సో క్యాండిడేట్ సెలక్షన్ విషయంలో వాస్తవంగా వైఎస్ఆర్సీపీ ఒక పిక్చర్ ఇచ్చింది, మేము బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం, బీసీలనే ఎంపిక చేస్తున్నాం. కొన్ని చోట్ల వాళ్ళు రెడ్లను మార్చి బీసీలకు ఇచ్చారు, కాదంట్లా. కానీ బీసీలు బాగా థిక్లీ పాపులేటెడ్ సెగ్మెంట్స్లో మాత్రం ఆ సాహసం వైసీపీ చేయలేకపోయింది. ఎలా చూస్తున్నారు? అంటే నేనేమంటానంటే, ఇప్పుడు మనకు సహజంగా దేశవ్యాప్తంగా కూడా బీసీలు జనాభా పరంగా 52% ఉన్నారు. కానీ వాళ్ళకు రాజ్యాధికార విషయంలో కానీ, ఎమ్మెల్యేలు ఎంపీ పదవుల విషయంలో వాళ్ళు అనుకున్న స్థాయిలో పార్లమెంట్లో కానీ అసెంబ్లీలలో వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ లేదు అనేది చాలా అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక ప్రధాన డిమాండ్. మనం గత ఎన్నికల్లో తెలంగాణలో కూడా చూసాం. 17 పార్లమెంటు స్థానాలలో ప్రతి పార్లమెంటు స్థానంలో 2 స్థానాలు ఖచ్చితంగా ఇవ్వాలి అన్నట్టుగా ఇక్కడ బీసీ సంఘాలు, బీసీ నాయకులు చాలామంది డిమాండ్ చేయడం చూస్తున్నాం. అంటే నేనేమంటా అంటే దేశంలో అయితే ఒక చైతన్యం వచ్చింది మీరు అన్నట్టుగా. ఖచ్చితంగా మనం దాన్ని అడ్మిట్ చేయాలి. అంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఇచ్చిందా, టీడీపీ ఎక్కువ ఇచ్చిందా, వైసీపీ తక్కువ ఇచ్చిందా? గతంలో ఒకసారి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎక్కువ స్థాయిలో ప్రజారాజ్యమే బీసీలకు మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థులను టికెట్లు ఇచ్చిందనేది కూడా ఆ రోజు ఒక డిస్కషన్, ఒక చర్చ జరిగింది సమాజంలో. నేనేమంటానంటే ఈరోజు మీరు ఇందాక అన్నట్టుగా ఖచ్చితంగా వీళ్ళు ఎలా చూస్తారంటే పొలిటికల్ పార్టీసు, నేను ఒకసారి లోకేష్ గారికి యువగలం పాదయాత్ర వెళ్ళినప్పుడు మీరన్న ఇదే ప్రశ్న ఎదురైంది. మా ఆర్లగడ్డ కర్నూలు జిల్లా ప్రాంతంలో మీరన్న ఇందాక ఏదైతే బలిజలు పద్మశాలిలో ఉన్నటువంటి సంఘాలు ఉంటాయో వాళ్ళు అడిగారు, లోకేష్ గారిని డైరెక్ట్గా అడిగారు, మీరు ఎందుకు మా వర్గాలు ఇక్కడ ఉన్నా కూడా మాకు ఇక్కడ సీట్లు ఇవ్వడం లేదు రాయలసీమలో, మీరు ఎక్కడో ఇస్తే ఇట్లా మాకు ఇక్కడ కూడా ఇవ్వాలి కదా అన్నప్పుడు అక్కడ లోకేష్ కానీ ఎవరు కూడా చెప్పే సమాధానం ఈ పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తారంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారు?
మొత్తము పార్లమెంటు 25, అసెంబ్లీ 175లో మేము 100 స్థానాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినాము, దగ్గర దగ్గర 59 స్థానాలు బీసీలకు ఇచ్చినామని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఓవరాల్ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని వీళ్ళ అలొకేషన్ ఉంటుంది తప్ప మీరు అన్నట్టు ధర్మవరంలో ఉన్నారని కానీ ప్రొద్దుటూరులో ఉన్నారని కానీ అక్కడ కూడా ఇవ్వాలా. ఇప్పుడు అన్ని పార్టీలు ఇంకోటి చెప్తున్నాయి రామ్నాథ్ గారు, ఉత్తరాంధ్రలో మేము బీసీలకు ఇస్తున్నాను, ఉత్తరాంధ్రలో మీరు బీసీలకే ఇవ్వాలి. అవును, 94% బీసీలు ఉన్నారు అక్కడ. అవును, మీరు బీసీలను కాదని ఇంకోళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. అదే ఇక్కడ పొలిటికల్ పార్టీస్ యొక్క ఈక్వేషన్స్ ఎట్లుంటాయంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఏలూరులో వైఎస్ఆర్సీపీ బీసీ అభ్యర్థిని పెట్టడం వల్ల ఈరోజు టీడీపీ పార్టీ యొక్క వ్యూహం మారింది, లేకపోతే అక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉండేవాళ్ళు అనేటువంటిది ఒక చర్చ మనం తీసుకుంటే, అంటే ఈరోజు పార్టీల యొక్క ఈక్వేషన్స్ ఎట్లుంటాయి, వాళ్ళ అపోనెంట్ను బట్టి కూడా వీళ్ళ యొక్క ఈక్వేషన్స్ మారిపోతాయి. నేనేమంటానంటే ఓవరాల్గా మనం యూనిట్ పరంగా చూసి ఏ పార్టీలు ఎంతవరకు గతంతో పోల్చుకుంటాయి అంటే 2014, 2000 తర్వాత 9 లేదా 2004 నుంచి మనం పోల్చుకున్నప్పుడు ఆ నెంబర్ కాస్త ఇంక్రీజ్ అవుతుంది, ప్రజల్లో చైతన్యం వస్తుంది. మీరు ఇందాక అన్నారు నాయబ్రాహ్మణ కానీ కుమ్మరి కానీ ఇలాంటి చాలా బీసీల్లోని ఉపకులాల వాళ్ళకు కనీసం రిప్రజెంటేషన్ లేదని. అంటే ఇలాంటి చైతన్యం రావాలా, ఖచ్చితంగా ఎన్నికకు ఒక మార్పు ఉన్నట్టుగా చూడాలా తప్ప ఆల్రెడీ ఇప్పటికే అలవాటైపోయిన పొలిటికల్ పార్టీలు. మీరు ఇంకా ఇందాక ఒక చర్చ పెట్టారు, మంచి చర్చ. అంటే ఎంపీ అభ్యర్థులను ఎక్కడి నుంచి ఎవరో ఎక్కడెక్కడో పోటీ చేస్తున్నారు. ఈ సాంప్రదాయం మన దేశ రాజకీయాల్లో ఈరోజు కొత్తగా లేదు. గతంలో కూడా అనంతపురానికి సంబంధించిన నీలం సంజీవ్ రెడ్డి గారు వచ్చి నంద్యాలలో పోటీ చేయడం జరిగింది, గుంటూరు ఎన్జీ రంగా గారు వచ్చేసి వివిధ ప్రాంతాల్లో. నేను ఐ కమ్ టు దిస్ పాయింట్, రాజకీయం టవరింగ్ పర్సనాలిటీస్ వెళ్ళి కంటెస్ట్ చేయడం వేరును, పారాచూట్స్ లాగా వచ్చి కంటెస్ట్ చేయడం. ఇప్పుడు గల్లా జయదేవ్ని గుంటూరు మీద రుద్దారు టీడీపీ వాళ్ళు. ఆయన మోస్ట్ నాన్ అవైలబుల్ ఎంపీ అని చెప్పేసి ఆయన ట్రాక్ రికార్డు ఉంది ఆయనకి. చిట్ట చివరిలో ఆయన బిజినెస్ కి దానికి క్లాష్ వచ్చింది, నాకు ఇది పడదు రాజకీయం అని చెప్పేసి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఏం మరి గుంటూరు 10 ఏళ్ల పాటు ఆయన మోసింది గుంటూరు. అదేంటన్నా నేను ఇందాక రంగా గారు వేరు, ఎన్జీ రంగా గారు వేరు, గౌతు లచ్చన్న గారు వేరు, నీలం సంజీవ్ రెడ్డి గారు వేరు. ఎగ్జాక్ట్లీ యువర్ రైట్, కరెక్ట్ పాయింట్. ఆ రోజు ఉన్నటువంటి పొలిటికల్ సినారియోలు ఏంటంటే నాయకులు ప్రజా సమస్యల పట్ల ప్రజా ఉద్యమాల పట్ల వాళ్ళకు ఒక అవగాహన, రాష్ట్ర వ్యాప్త ఒక గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. కానీ ఈరోజు పొలిటికల్ సినారియో ఏమైపోయింది, ఎంపీ అభ్యర్థి అంటే పారాచూట్ ఉండాలా, డబ్బు ఉండాలా, అతను ఒక 5 మంది 7 మంది ఎమ్మెల్యేలకు కాంట్రిబ్యూషన్ చేసే పొజిషన్ ఉండాలా, లేదంటే అతనికి ఒక ఏమంటారు దాన్ని బిజినెస్ సామ్రాజ్యం ఉండాలా. సో అలాంటి వాళ్ళ సైడే ఈ పొలిటికల్ పార్టీలు చూస్తున్నాయి. మీరు కావాలంటే చూడండి 1995-96 నుంచి కూడా ఈ పొలిటికల్ ఎంపీ అభ్యర్థుల సినారియో చాలా మారిపోయింది. అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ఇతను అభ్యర్థి అవుతారా అనేది వాళ్ళకు కూడా తెలియదు. అంటే ఈవెన్ పొలిటికల్ నాయకుల అధ్యక్షులకు కూడా తెలియదు ఈ వ్యక్తి వచ్చి ఇక్కడ ఎంపీగా కంటెంట్ చేస్తాడు అనే విషయం. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఎంపీ అభ్యర్థులు అనేది కేవలం ఒక డబ్బున్న వాళ్ళు, మన పార్టీలకు ఒక పొలిటికల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చేవాళ్ళు, ఫండింగ్ ఇచ్చేవాళ్ళు అనేటువంటి ఒక సాంప్రదాయము, ఒక రాజకీయ ఫార్ములా ప్రతి ఒక్క పార్టీ అవలంబిస్తుంది. ఏదో ఒక టీడీపీనో ఒక వైసీపీనో లేదా ఒక బీజేపీ ఒక కాంగ్రెస్ అనేది కాకుండా ఈ ఫార్ములా ప్రతి ఒక్క పార్టీలో కనపడుతుంది అనేది నేటి రాజకీయాల్లో మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ చూడాల్సింది ఏంది, మనం ఒక పార్టీ ఇచ్చిందని చెప్పి ఇంకొక పార్టీ అదే ఫార్ములాని ఎన్నుకుంటుంది తప్ప దానికి భిన్నంగా వీళ్ళు పోవడంలే. ఖచ్చితంగా స్థానికమైన అభ్యర్థులకు అక్కడ లోకల్లో 5 ఏళ్ల నుంచి సమస్యలపైన కొట్లాడిన వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా దానికి న్యాయం చేసినట్టు ఉంటుంది. కానీ ఎవరో డబ్బున్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఈ పార్టీ పెట్టింది మనం కూడా పెడదాము, ఆ పార్టీ పెట్టినప్పుడు మనం ఎందుకు పెట్టకూడదు అనేటువంటి వ్యూహమే కనపడుతుంది తప్ప లోకల్ అభ్యర్థులకు న్యాయం చేయాలా, స్థానిక అభ్యర్థులకు న్యాయం చేయాలా అనేటువంటిది ఎవరు కూడా ఎంపీల విషయంలో పెద్ద పాటిస్తున్నట్టుగా కనపడడం లేదు. రైట్, ఒకసారి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎదుగుతాం. బొలిశెట్టి గారు, ఒక విషయం మాత్రం క్లారిటీ అండి, అంటే జనసేన వచ్చేప్పటికీ ఇచ్చిన లిమిటెడ్ నెంబర్లోనే అన్ని కులాలని మ్యాక్సిమం అకామిడేట్ చేసే కార్యక్రమం అయితే చేసింది. ఇది రిజర్వ్డ్ నియోజకవర్గాలు పక్కన పెడితే 21 కావచ్చు, అందరిని అకామిడేట్ చేశారు. 144 సీట్లు ప్రకటించిన టీడీపీ కొన్ని విసర్జిత సామాజిక వర్గాలని పక్కన పెట్టినా సరే జనసేన వాళ్ళని నుంచోబెట్టింది. అంటే మ్యాగ్నానిమిటీ ఆఫ్ ది పార్టీ చెప్తున్నా. మీకు నెంబర్ తక్కువే కావచ్చు కాక, ఇవాళంటే పొత్తులో ఉన్నారు, రేపు పొద్దున నెంబర్ పెంచుకుంటారు వచ్చే ఎలక్షన్స్లో. అప్పుడు చాలామందికి ఆయన మొదల నుంచి చెప్తున్న కులాలను కలుపుకుని వెళ్ళే సిద్ధాంతంలో భాగంగా ఐడెంటిఫై చేసి పిక్ చేసి ఆయన నుంచోబెడుతున్నారు. ఈ విజ్ఞత మిగిలిన వాళ్ళు ప్రదర్శించకపోవటం ఏంటి ఒక అంశం. రెండోది, పారాచూట్కి వచ్చేప్పటికి వైసీపీ కూడా మినాయింపేం కాదు. గుంటూరు వెస్ట్కి విడుదల రజనీ గారిని తీసుకొచ్చారు. ఆవిడ తెలంగాణ నుంచి వచ్చారు, సరే ఆంధ్ర కోడలయ్యారు, చిలకలూరుపేట నుంచి. గుంటూరు వెస్ట్లో లోకల్స్ చాలామంది ఉన్నారు, 4-5 ప్రధాన సామాజిక వర్గాలు, వెనుకబడిన సామాజిక వర్గాల నుంచి కూడా ఉన్నారు. వాళ్ళని కూడా కాదని అక్కడ తీసుకొచ్చి ఇలాంటివి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయంటారండి ఇలాంటి ఈక్వేషన్స్? డెఫినెట్ గా ఇదేంటంటే రాజకీయాల్లో విలువలు పాటించకపోవడం అంటే ఇదేనండి. ఒకరిని తీసుకెళ్లి ఇంకో చోట వద్దడం. ఏ పార్టీ చేసినా, మనం ఏం చేసినా కూడా
ఇప్పుడు మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోవకు చెందిన పాపులారిటీ ఉన్న వాళ్ళు ఎక్కడైనా పోటీ చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారేమో పార్టీ అధ్యక్షులుగా కానీ వాళ్ళకున్న రిప్యుటేషన్ మీద. కానీ ఏమి ఇప్పుడు చూడండి, ఎవరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన తీసుకొచ్చి ఒంగోలు వేశారు, పెడదల తీసుకొచ్చి గుంటూరు వేశారు, తాడేపూడానికి వచ్చి వంక రవీంద్ర గారిని పోటీ చేయమన్నారు తణుకు నుంచి. ఇక్కడ ఆల్రెడీ పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నప్పుడు కూడా డబ్బున్న వాళ్ళు బ్రాహ్మణంగా చూస్తున్నారు అనేది ఇది ఉదాహరణ. గన్ శ్రీనివాస్ గారిని కూడా తాడేపూడి నా మీద పోటీ చేయమన్నారు. యాక్చువల్ గా తెలియదేమో నాకు, ఆల్రెడీ నాకు కన్ఫర్మ్ అయిన సీటు అన్ని ఆల్రెడీ మా నాయకుడే చెప్పడం జరిగింది, నాకు చూడలేదేమో. లాస్ట్ టైం కూడా నేను మా కుటుంబ నేపథ్యంలో అయితే మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవర్ అండి. నేను అంచెలంచెలుగా ఎదిగి 42 సంవత్సరాల్లో నేను ఈ స్థాయికి చేరాను. అంతేగాని ఓవర్ నైట్ నేను సంపాదించలేదు. నేను డిబేట్ లో కానీ రాజకీయాల్లో నిజం మాట్లాడతాను. నేను అవినీతి చేయను. అవినీతి చేసిన ఏ స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా అడుగుతాం. ఒక నిబద్ధతగా పనిచేసే నాయకులు. ఇప్పుడు నిజంగా నాకు సీట్ ఇవ్వలేదు అనుకోండి, నేను రిటైర్డ్ అవుతానని తప్ప నేను వేరే పార్టీలో వెళ్ళి పోటీ చేస్తానని చెప్పలా. నన్ను వైసీపీ కూడా అడిగిందండి. నేను అలా పోటీ చేయను. ఇప్పుడు ఓ పార్టీ కోసం పనిచేసేవాడిని, ఆ పార్టీలో పనిచేసే వాళ్ళు ఉంటారు లీడర్స్, వాళ్ళకి మనం ఎందుకు అడ్డం వెళ్ళాలి? కాబట్టి నా పార్టీలో పనిచేశాను కాబట్టి నా పార్టీలో సీట్ అడగడం ధర్మం. నన్ను తీసుకెళ్లి వేరే చోట చేయించాలని చూసింది బీజేపీ. నేను ఎక్కడ చేయను. ఇప్పుడు నా వయసు 62 సంవత్సరాలు. ఇప్పుడు ఇంకా నేను పార్టీకి మారు డబ్బు సంపాదించిన పని లేదు. అలానే ఇప్పుడు నాకు 2019లోనే కేకేసి మ్యాండేట్ ఇచ్చారు. ఈ రోజు కూడా నన్ను పిలిచి మా నాయకుడు నేనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ గంటకోసారి సార్ నా మాట ఏం సార్ నేను అడగల. మా ఫైన్ మార్నింగ్ ఆయనే పిలిపించాడు. బొలిశెట్టి గారు మీరు ఎక్కువ మెజారిటీతో నెగ్గి రావాలని చెప్పారు. వార్ రూమ్ అప్లికేషన్ ఇచ్చారు. అన్ని నన్ను నాతో పాటు 5 అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డబ్బు కోసం పార్టీ పెట్టారనో ప్యాకేజ్ కోసం మాట్లాడారనో చాలా మంది మాట్లాడుతూ వితండవాదం కనపడుతూ ఉంటుంది నాకు. ఎందుకంటే ఆయన కొన్ని ఎథిక్స్ తో మాట్లాడుతారు. మాతో కూడా ఈ రాష్ట్రం లూటీ చేస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగా మాట్లాడుకుంటే లెక్కల్లో జరిగింది ఏంటి సార్? ఎంత లెక్క కాదు. ఇవాళ ఎందుకు మనం ఆపాలనుకున్నాం? జగన్మోహన్ రెడ్డి గారు ఆపితే ఆయనే సీఎం. నేను అనేది సీఎం కుర్చీలో ఎవరు కూర్చున్నా ప్రజలకు న్యాయం చేయాలి, అక్కడ అభివృద్ధి చేయాలి. అక్కడ ఏ రకంగా కూడా ఈ ఆర్థిక లావాదేవీల్లో ఎవరైతే న్యాయంగా ఉంటారో వాళ్ళని ప్రజలు ఆదరిస్తారు. ఇవాళ మీరు ఎంపీ సీట్లకి ఎందుకు అడుగుతున్నారు? ఎవరు నిలబడి వాళ్ళు లేరు. వాళ్ళు వైసీపీ పార్టీకి నెతుక్కుంటూ ఉన్నారు. ఎవరికి ఇవ్వాలో తెలియని పరిస్థితి. ఒకప్పుడు లాస్ట్ టైం తెలుగుదేశానికి ఈ పరిస్థితి వచ్చిందండి. ఇవాళ ఈ పార్టీకి పరిస్థితి వచ్చిందని తమ్ముడికి అర్థం అవట్లే. నిజంగా చెప్తున్నా, ఈ పార్టీ వాళ్ళు చర్చ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. మీకు చెప్పుకుంటే గొప్ప అవదు, నాకు నేను చెప్పుకుంటే గొప్ప అవదు. మన గురించి ప్రజలు చెప్పాలా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చెప్పాలి. మీకేంటంటే థ్రెట్? ఒక రాజకీయ నాయకుడు థ్రెట్ ఉన్నప్పుడు ఏం పని చేస్తాడు? ఒక ముఖ్యమంత్రి థ్రెట్ ఉందంటే అర్థం ఏంటి? మీరన్నా క్రిమినల్ పాలిటిక్స్ లో చేస్తున్నారా, లేకపోతే మీ రాష్ట్రంలో ఏం చేద్దామని వచ్చారు? ప్రజలకి మీకు అందుబాటులో ఉండాలి కదా. మీరు వస్తే చెట్లు కొట్టేయాలి, మీరు వస్తే పరదా, ఎందుకు? దానికి కారణం చెప్పండి. ఇప్పుడు ఎవరు లోకేష్ బాబు అన్నాడో లేదా అన్నాడు పక్కన పెడితే మీకేంటి థ్రెట్? అలాంటి క్రిమినల్ పాలిటిక్స్ ఉన్న వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి చేయాలి చెప్పండి? ఫ్రీగా రావాలి, ఫ్రీగా జనంలో ఉండాలి, ఫ్రీగా తిరగాలి, ఫ్రీగా పరుచులు కలవాలి. ఇది కదా రాజకీయం అంటే. అది మానేసి ఆయన థ్రెట్ ఉంది కాబట్టి అక్కడ మొత్తం అంతా అన్ని కొట్టేయండి, లేదా ఆయన థ్రెట్ ఉంది కాబట్టి పరదాలు కట్టండి. ఏంటి సార్ అది? జనంలో ఎప్పుడు కలుస్తారు? వీళ్ళు ఎప్పుడు వస్తారు? ఎలక్షన్ టైంలో వచ్చి చుట్టూ గన్మేలు పెట్టుకుని వెళ్ళిపోతారా? ఉన్న రోజుల్లో ఏంటి పరిస్థితి? మీరు ఎక్కడో ఏదో జరిగితే ఏరియల్ సర్వేని హెలికాప్టర్లో తిరుగుతారు. కరోనా వస్తే ఏరియల్ సర్వేలో మీకేం అర్థమవుతుంది? ట్రైన్ పడిపోతే ఏరియల్ సర్వేలో మీకేం అర్థమవుతుంది? మీరు ప్రత్యక్షంగా ఒక సీఎం అంటే సాధారణమైన మనిషి అండి. సీఎం అంటే ఏంటి? ఎక్కడి నుంచి పుడతాడు? అందరూ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటున్నా. ఎమ్మెల్యే ఎక్కడి నుంచి పుడతాడు? ప్రజలు డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ కోరికలు చెప్పుకోలేరు కాబట్టి ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు. కానీ వాళ్ళు ఎలా ఉందంటే సార్, వాసుదేవ్ గారు, చాలా అసహ్యమైన పరిస్థితి రాజకీయాల్లో. నేనే అంతా, ఈ ఏరియా నాది, ఇక్కడ ఎవడే చూస్తాడు ఏంటి? ఇంత అయిపోయింటండి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఇంత అయిపోయింటండి, మంత్రులకి ఇంత అయిపోయింది. నేను విదేశాలు తిరిగినప్పుడు మీరు ఆశ్చర్యపోతారు సుధాకర్ గారు. ఒక ఎంపీ వెనకాల ఒక గన్మెన్ ఉండడు, ఒక ఎంపీ వెనకాల 10 మంది ఫాలోయింగ్ ఉండదు. అతను కారు అతను కనుక్కుంటాడు. ఏంటి సార్ ఇది? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మీరు చెప్తుంటే బొలిశెట్టి గారు, మీరు చెప్తుంటే ఒక సంఘటన, నార్వేలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్తారు. అది కదా రాజకీయం అంటే. దేశంలో కూడా ఉన్నది కదా, పార్లమెంటుకు అసెంబ్లీకి సైకిల్లో పోయిన వాళ్ళు, బస్సులలో ప్రయాణించిన వాళ్ళు 1980-90 దశకంలో కూడా చాలా మంది ఉన్నారు. విజయనగరం జడ్పీ చైర్మన్ చేశారు కొండపల్లి పైడితల్లి నాయుడు గారు. ఆయన సైకిల్ మీద
ఈయన ఈ గోవా సీఎం ఎక్కడ మోటార్ సైకిల్ మీద ఆయన చిన్న స్కూటర్, బజాజ్ స్కూటర్ మీద వెళ్ళేవాళ్ళు ఆయన. ఒక రంగస్వామి గారు ఇప్పటికి కూడా ఉన్నారు కదా మన పాండిచేరి. మనం ఎన్నుకోవాల్సిన ప్రజలు కూడా తప్పుతారు. మీకు డబ్బు ఉంటే ఎవరికి కావాలి? నీ డబ్బు సంపాదించక మేము మీకు ఓట్లు వేయాలా? మీరు కోటీశ్వర్లు అయితే మేము ఓట్లు వేయాలా? ఎందుకు కామన్ మ్యాన్ ఎందుకు ఉండట్లేదు? నాకు కష్టం తెలుసు సార్, నన్ను ఎన్నుకోవాలంటే మీ దగ్గర ఎంత డబ్బు ఉందని అడుగుతున్నారు. మేము ఎక్కడ తెస్తాం డబ్బులు? రాజకీయాలు ఉంటే కన్నాలేసి సంపాదించాలా? రాజకీయాల్లో సేవ చేస్తానికి వచ్చాం. అది ఎవడైనా ఖచ్చితంగా అడుగుతాం. మేము ఆ తప్పు చేసినట్టుగా ఉరి తీసుకుంటామని చెప్తున్నాం. నా రాజకీయ నేపథ్యంలో 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేశా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్నెస్ట్ గా పనిచేస్తున్నా. ఆయన దగ్గర సిబిఐ వేయించమని నా మీద ఒక రూపాయి అభియోగం దొరికితే ఉరి తీసుకుంటానని చెప్పా. మీరు చెప్పండి, ఎవరైనా రాజకీయాల్లో ఎవరైనా చెప్పి ఛాలెంజ్ రండి. రాజకీయాల్లో ఎథిక్స్ తో కూడి ఉండాలి, సేవతో కూడి ఉండాలి తప్ప అధికారంతో కూడి ఉండకూడదు. భయపడతా రాజకీయం చేయకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు ఎలా తిరిగారు ప్రజల్లో, ఇప్పుడు ఎంత తిరగలేకపోతున్నారు? వాట్ ఇస్ ది రీజన్ చెప్పమనండి. వాసుదేవ్ గారు తమ్ముడు చెప్పమనండి. ముఖ్యమంత్రి అయితే చంపేస్తారా? ఇంతకుముందు ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిరగట్లా, అప్పుడు రాజీవ్ గాంధీ గారు తిరగలేదా? ఆయన ఇంటర్నేషనల్ థ్రెట్ ఉంది. శ్రీలంకలో ఆయన శాంతి దాని గురించి ఇక్కడి నుంచి సైన్యాన్ని పంపారని చంపేశారు ఎల్టీటీ వాళ్ళు. మీకేముందండి? మీరు దేశం కోసం ఏం చేశారని, ఈ రాష్ట్రం కోసం ఏం చేశారని మీకు థ్రెట్ ఒకటి చెప్పండి. మోహన్ రెడ్డి గారు మీకు సూటి ప్రశ్న బొలిశెట్టి గారి నుంచి. ఇప్పుడు బొలిశెట్టి గారు చెప్పినట్టు కేరళ రాష్ట్రం వేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరు, తమిళనాడు కర్ణాటక వేరు. కర్ణాటకలో కూడా పెద్ద గన్మేళ్లతో తిరిగే పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దేశాన్ని ఉద్ధరించినారని, స్వతంత్ర పోరాటంలో పోరాటం చేసినారని నక్సలైట్ ఆడ పేల్చలయా? ఆయన చేసినట్టు అరాచకమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి, ప్రజలకు దూరంగా ఉన్నాడు కాబట్టి, ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టి, ప్రజలకు అన్యాయం చేసినారు కాబట్టి, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారనే ఉద్దేశంలో భాగంగా నక్సలైట్ల పెట్టి పేల్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎక్కడ నాకు భయం ఉంది, నేను భయపడుతున్నా, నేను జనంలోకి రాను అని చెప్పడంలే. ఇప్పుడు ఎక్కడన్నా ఇంటెలిజెన్స్ వాళ్ళకి సంబంధించి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి దారిలో సీఎం గారు వెళ్తున్నప్పుడు చెట్లు కానీ గుట్టలు కానీ ఏమన్నా కనిపిస్తే అక్కడ సెక్యూరిటీ పెట్టడం కానీ, ఆ చెట్లను తొలగించడం కానీ సహజంగా జరిగే పని. అది ఏ ముఖ్యమంత్రికైనా జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒకరికే కదా. దాని ఎందుకు ఆ విధంగా వర్ణించుకుంటున్నారు? అది మళ్ళీ మాట్లాడారు 12 లక్షల మంది మీటింగ్ లో బెంగళూరులో జరిగింది. 15 లక్షల మీటింగ్ రాప్తాల్లో జరిగింది. మరి ఆ రాప్తాడు మీటింగ్ లో బ్రహ్మాండంగా జనంలో ఈ పక్క నుండి ఆ పక్క పోయినాడు భయం ఉండేవాడైతేనో, ఆ భయపడేవాడైతేనో, ఇటు నుండి అటు జనంలో మొత్తం కలే తిరుగుతాడా? ఎక్కడ మనం మాట్లాడేప్పుడు ఏదంటే మనం మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు అసాధారణమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆగబయ్యా మాట్లాడదు, కొంచెం ఆగు మాట్లాడదు. మాట్లాడదు. అసాధారణ ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి ఇంత చరిష్మా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు లేరు. అలాంటి ముఖ్యమంత్రి బయటకు వస్తే జనం ఆయన తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కలవాలని, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాలని, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని జనం వచ్చినప్పుడు అక్కడ ఏదైనా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని పోలీసులు వాళ్ళ రక్షణ వాళ్ళు చేయకపోతే, జగన్మోహన్ రెడ్డి గారి మీద పడితే, చేతిలో కాల్లో తగిలితే అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది జరుగుతుంది కదా. ప్రజాదరణ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ప్రజలను రక్షించడం, ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది కదా. ఒక నిమిషం రాకేష్ గారు, శ్రీనివాస్ గారు, బొలిశెట్టి గారు మాట చెప్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. బొలిశెట్టి గారు మాట చెప్పాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం బొలిశెట్టి గారు. సార్ నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఇవాళ నేను చూసిన వ్యక్తుల్లో నాకు కూడా రాజశేఖర రెడ్డి గారితోనూ, విజయభాస్కర్ రెడ్డి గారితోనూ, ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు గారితో అందరి దగ్గర నేను పనిచేసాను, తిరిగాను కూడా. ఈ రోజు నేను అనేది మీరు ఆవేశపడి దీన్ని మాట్లాడవలసిన అవసరం లేదు. ఇది వరకు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత అవ్వకముందు మీ పరిస్థితి ఏంటి? మీరు అప్పుడు కూడా జనంలో తిరిగారు, అప్పుడు కూడా రోప్ పెట్టుకు తిరిగారు. అని ముఖ్యమంత్రి అయిన తర్వాత సడన్ గా మార్పు ఎందుకు వచ్చింది? ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగాను. రెండోది, సడన్ గా మధ్యలో వచ్చి ఎక్కడో హెరాయిన్ పట్టుకున్న దగ్గర నుంచే మీరు జాగ్రత్తలు తీసుకున్నారనేది జనం అనుకున్నారు. రెండోది, ప్రజాదరణ వ్యక్తుల్లో భారతదేశంలో ఎవరో తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మీరు జనాన్ని తెచ్చుకోవాలి, బస్సులు పెట్టాలి. మీరు ఓడిపోయిండొచ్చు, మీరు వెకిల్లో నవ్వద్దు. నేను అనేది సీరియస్ గా మాట్లాడినప్పుడు మీరు నవ్వుతూ అంటే మీకు చేతకంతాను అనమాట. నేను అడిగిన దానికి
పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంటే 10,000 మంది 5 నిమిషాల్లో అక్కడ చేరతారండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే ఆ దారిలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎందుకు ఆయన సీఎం అండి, మీరే చేస్తాడు. సీఎం కాకముందు వ్యక్తి చెప్తున్నా, సీఎం కాకముందు జనంలో ఆ విధమైనటువంటి క్రేజ్ సంపాదించినాడు. నేను వాస్తవంగా నేను ఎప్పుడు మాట్లాడిన ఎదరోని మాట్లాడినప్పుడు మాట్లాడితే అది ఇద్దరిది అర్థం అవుతుంది. నేను క్లియర్ గా చూశాను. ఇవాళ ఇప్పుడు 2 చోట్ల ఓడిపోయాడు. ఒక కామన్ మ్యాన్ గా మనతో పాటు సాటి మనిషి, అతను వస్తే ఆదరణ ఉన్నదని ఒప్పుకుందేరాలి. మీరు కాదంటే నేనేం చెప్పలేను. మన విత్తన్నవాదం వద్దు. ఆయన రాజకీయాలు చేస్తాడా, ఓడిపోతాడా, గెలుస్తాడా, మీ అభిప్రాయం ఏదైనా ఉండొచ్చు. ఒక జనాకర్షణ లీడర్ని ఒక జనాకర్షణ లీడర్ అంటాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వస్తే ఇదివరకు ఆ ఫాలోయింగ్ ఉండేది. ఏమండి కొన్ని మీటింగులకి కొంతమందికి ఆకర్షణ ఉంది. మోడీ గారి మీటింగ్ అది ఒక ఫాలోయింగ్ ఉంటుంది. అలాగే చరిష్మా ఉన్న వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకడు. ఆయన మీరు గుర్తించక్కర్లేదు, జనం గుర్తించారు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎలా మాట్లాడతారు? చిన్న సబ్మిషన్ బొలిశెట్టి గారు, సెకండ్ లార్జెస్ట్ పాపులర్ సెలబ్రిటీ ఇన్ ద వరల్డ్ పవన్ కళ్యాణ్. మొదటిది మైకేల్ జాక్సన్ కి వస్తుంది. ఇది చెప్పలా రికార్డ్స్ లో చూసుకోవచ్చు. మోహన్ రెడ్డి గారు కావచ్చు, రాకేష్ గారు కావచ్చు. నేను చెప్పేది కాదు. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడితే ప్రతిదీ ఎగ్నెస్ట్ పార్టీగా తీసుకోవద్దు. నీకు కూడా మంచి అనుకుంటే తీసుకో నా మాటలో. నాకు కూడా మంచి చెప్పు, నీ దగ్గర ఉన్న మంచి చెప్పు. నేనేమన్నా మీ గురించి చెడ్డ అనుకున్నాను మార్చుకుంటాను అభిప్రాయాన్ని. నేను చెప్పింది నువ్వేనా అనుకుంటా. నేను అందరు ముఖ్యమంత్రితో ప్రయాణం చేశాను. ఒక రాజశేఖర రెడ్డి గారు మీటింగ్ పెడితే ఆ రోజు జనం వచ్చేవారండి. నేను కూడా ఫాలో అయ్యాను. కాబట్టి ఈ రోజు అలాంటి ముఖ్యమంత్రి నేను చూడలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేదా ఇంకోళ్ళు నేను చెప్పట్లేదు. ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేసింది గత 5 సంవత్సరాల్లో. 2019లో నేను పార్టీలో జాయిన్ అయ్యాను. 2019 నుంచి ఈ రోజు ఏ మీటింగ్ చూసినా అసలు జనం ఆ టైంకి ఎలా వస్తారో తెలియదు, ఎలా క్లోజ్ అవుతుందో తెలియదు. ఇది గాడ్ ప్రామిస్ గా నేను మీ ముందు చెప్పే నిజం. ఇది మీరు అపహారం చేయండి, లేకపోతే ఇది అంత అబద్ధం అనుకోండి, నాకేమీ ఇబ్బంది లేదు. నేను మాట్లాడేది వాస్తవమే మాట్లాడతాను. ఈ డిబేట్ చూసే వాళ్ళందరికీ తెలుసు. కానీ మీరు నవ్వి 2 చోట్ల ఓటమి గెలుపుకి ఫాలోయింగ్ కి సంబంధం లేదు. ఓటమి గెలుపులు ఇక్కడ నేను మాట్లాడట్లేదు. మీరు ఆ నాన్నగారు చరిష్మా, రాజశేఖర రెడ్డి గారి చరిష్మాని మొన్నటిదాకా వాడుకున్న జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఏంటి చరిష్మా? ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రాజెక్ట్ తెచ్చారా? ఈ రాష్ట్రానికి ఏమైనా ఇంకొక చేయకుండా మేలు ఏమైనా చేశారా మీరు? లేదు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక పార్టీలో ఫైట్ చేసి పాదయాత్ర చేసి ఒక సీఎం అయ్యి ప్రజల కష్టాల నుండి కొన్ని పథకాలు ప్రవేశపెట్టి గుండెల్లో నిలిచిపోయాడు. ఆ చరిష్మా మీ నాయకుడు లేదు. ఇప్పుడు మీరు పెట్టి అన్ని ఏంటంటే ఆ మొత్తం తీసిన లాంటిది. మొత్తిచ్చి కాలు తీసేస్తారండి ఒక వ్యక్తికి, కానీ జీవితాంతం కుంటుతూ ఉండాలి. మీరు ఇచ్చి ఈ నవరత్నాలు కూడా అలాంటివే. మీరు మొత్తులో పెట్టి మీరు ఫ్రీగా ఇచ్చి సోమరపోతనంగా తీసుకొచ్చి వాళ్ళందరినీ మీరు ఇచ్చే మత్తు ఊగుతున్నారు సార్, జోగుతున్నారు మనుషులు, కుర్రోళ్ళందరూ. ఎలాంటి మత్తు నువ్వు వాడుతున్నారంటే వీళ్ళు ఇచ్చి మందంతా డూప్లికేట్ మందే. ఆ మందుతో చాలా కుటుంబాలు నిరాశ్రయాలు అయిపోతున్నాయి. మీరేదో మీరు కౌంటర్ లేదు దీనికి. మీరు మాట్లాడే అర్హత లేదు. ఈ రాష్ట్రంలో లిక్కర్ విషయంలో మీరు మాట్లాడే అర్హత లేదు. ఏంటండి, ఎక్కడో ఢిల్లీలో జరిగింది అన్నారు లిక్కర్ స్కామ్. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. ఆంధ్రలో లిక్కర్ స్కామ్ జరిగింది. కావాలంటే సిబిఐ విచారణ జరిపించండి. మీకు దమ్ముంటే సిబిఐ విచారణ చేయించుకోండి. ఎంత లిక్కర్ ఎక్కడ తయారవుతుంది, ఇది వరకు ఎన్ని డిస్టిలరీలు ఉన్నాయి, ఒకటే డిస్టిలరీ నుంచి ఎందుకు రావాల్సి వస్తుంది, డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు ఒప్పుకోలేదు, అంతా క్యాష్ ఎందుకు ఇమ్మన్నారు. గవర్నమెంటా ఇది మజాక? గవర్నమెంట్ చెప్పింది ఏం చెప్పింది? 60% అబౌవ్ మీరు డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయమంది. మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు చెప్పండి, ఆన్సర్ చేయండి. రాష్ట్రం లూటీ అవుతూ ఉంటే మీరు మా సిటిజన్ కాదు, ఇక్కడ మీకు సంబంధం లేదా? ఆ పార్టీలో ఉంటే మీకు ఎవరు తినేసినా పర్లేదా? అడగాలండి. మన డబ్బు ఇది, మన పిల్లలు, మన జనరేషన్ ఏమవుతుంది, మన ఆస్తులు ఏమవుతున్నాయి, డిక్రీజ్ అవుతూ ఉంటే నవరత్నాలు ఇచ్చాం. ఏంటండి మీరు ఇచ్చేది? ఇది వరకు లేవా? ఇదివరకు ఈ రైస్ ఇవ్వట్లేదా? వద్దా పెన్షన్ ఇవ్వట్లేదా? 500 ఎక్కువ ఇవ్వచ్చు. ఖర్చు పెరిగింది, కరెంటు బిల్లులు పెంచారు, నిత్యావసర వస్తువుల రేట్లు పెంచారు, మందు రేట్లు పెంచారు, ఇసుక రేట్లు పెంచారు, ఓ పక్కన అప్పులు చేస్తా ఉన్నారు. ఇన్ని తెలిసినా ఏమి తెలియనట్టు డిబేట్ కి వచ్చి మేము అలాగా సమయం కూడా పూర్తిగా వస్తుంది. మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉంటారు మనల్ని. అది చూసినప్పుడు అది ఖండవాదంగా ఉండకూడదు. గారు వాస్తవాలు మాట్లాడుతున్నారంటే కొన్ని వాస్తవాలు మాట్లాడుతున్నారు, కొన్ని అవాస్తవాలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొంచెం మాట్లాడచ్చు కదా, ఇప్పుడు మీరు మాట్లాడకూడదు.
మీరు మాట్లాడే మాట్లాడితే నేను తప్పేంటంటే రాబోయినా నా మీరు లైఫ్ లో మాట్లాడకూడదు. నేను ఒక ఇప్పుడు అబద్ధం మీరు చెప్పి మాట్లాడి debate ఇక్కడ మీరు మాట్లాడినంత ఒక అబద్ధమని తేలిపోతుంది. debate మీరు మాట్లాడిందంతా అబద్ధమని తేలిపోతుంది. నేను మాట్లాడేప్పుడు నాకు అవకాశం ఇవ్వాలా? మీరు మాట్లాడేప్పుడు నన్ను వద్దంటే నేను మాట్లాడలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో నేను చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నేను చైర్మన్ గా పనిచేసిన. రాజశేఖర రెడ్డి గారి చరిస్మా నాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి చరిస్మా నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఉంది అనేది నాకు తెలుసు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ లాంటి ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు 50% అబౌవ్ యూత్ ఉన్నారు. యూత్ ఉన్నప్పుడు ఏం దేనికి ఆకర్షిస్తారు? సినిమాలకు ఆకర్షిస్తారు. ఒక సినిమా యాక్టర్ గా పవన్ కళ్యాణ్ చూడు రావడానికి రావచ్చు, కానీ ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదు కదా. నాయకుడిగా ఇతను అసమర్థుడు అని భావించినారు కాబట్టి అతను 2 చోట్ల ఓడించినారు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతమైనటువంటి నాయకుడు అని భావించే 5,45,000 మాట్లాడద్దు. 2014 వాళ్ళ ఆయన ఉన్నప్పుడు వాళ్ళ ఆయన చనిపోయేది, వాళ్ళ ఆయన చరిస్మా అయిపోయింది. 2019కి వచ్చే జగన్మోహన్ రెడ్డి లీడర్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని జనం భావించి కాలర్ ఎగేసి 151 సీట్లు ఇచ్చినారు. మీరు 2 సార్లు పోటీ చేసి 15 సంవత్సరాలు రాజకీయ పార్టీలో ఉండి 15 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా గెలిచలేకపోయి ఇంకా 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకు తాకట్టు పెట్టాను. మళ్ళీ ఇంకా 10 సంవత్సరాల తర్వాత మహా అంటే ఇంకొక 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉంటాడు. ఇంకా మీలాంటి వాళ్ళంతా రిటైర్డ్ అయిపోయి రాజకీయ సన్యాసం పుచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీతో తిరిగిన వాళ్ళు, మీతో ఖర్చు పెట్టుకుని నష్టపోయిన వాళ్ళు, వాళ్ళందరూ ఎక్కడ ఉండాలా? ఏ విధంగా వాళ్ళందరూ బతకాలా? వాళ్ళందరూ రాజకీయంగా ఏదో ఒకటి ప్రజలకు సేవ చేయాలని మీ పార్టీలోకి వచ్చి మీ పార్టీలు తీసుకుపోయి వాళ్ళ రైట్ మోహన్ రెడ్డి గారు, లెట్స్ కంటిన్యూ దిస్ డిబేట్ సమ్ అదర్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం కూడా పూర్తిగా వచ్చింది. థ్యాంక్ యూ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, డూండి రాకేష్ గారు, రామ్నాథ్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, అంటే